మరి 'రాజాసాబ్' నుంచి వచ్చే టికెట్స్ ఎప్పుడు పెడతారు అని చెప్పి చాలామంది డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామందికి సినిమా మీద హైప్ అయితే పెరిగిపోయింది. ఈవెన్ ఎంత ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయిన వాళ్ళైనా, అసలు సినిమా గురించి తెలియని వాళ్ళైనా చాలా హైప్ ఎక్కించుకున్నారు. మేమ్ పేజెస్ అన్నింటిలో కూడా ఎస్పెషల్‌గా 'జోకర్' గెటప్ ఏదైతే వచ్చిందో చాలా బాగా నచ్చింది. మారుతి కూడా రీసెంట్‌గా అన్నాడు. సో, అది పార్ట్ 2 కూడా వెళ్తది అని చెప్పి. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. తక్కువ అంచనా ఏసాం గానీ, ఇప్పుడైతే హైప్ అయితే కరెక్ట్‌గా సెట్ అయిందనమాట. ఇంకో విషయం కూడా ఏంటంటే గైస్, ఇప్పుడు దీనికి సంబంధించిన టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టాలి అంటే దానికన్నా ముందు ఒక ప్రాబ్లమ్ ఉంది. అది సాల్వ్ అవ్వాలి. తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ప్రైజ్ ఇప్పుడు అడిషనల్‌గా ప్రైజులు పెంచడానికి ఆళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదనమాట. సో, చాలా గట్టిగా ఉన్నారు ఈసారి ఇవ్వము అని చెప్పి. మరి దానికి ఇంక మాట్లాడాలి. దానికి రిక్వెస్ట్ చేసుకోవాలి. సో, మినిమమ్ ఒక 500, 600 ప్రీమియర్ షోలకి కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు మెయిన్ రిలీజ్ రోజు వచ్చేసి ఒక 170 200 ఎంతో కొంచెం పెంచాలి అని చెప్పి దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్స్ అదంతా కంప్లీట్ అయిపోయినాక మనకి జాన్యువరి 5వ తేదీన కానీ 6వ తేదీన కానీ రాజాసాబ్ టికెట్లు అయితే ఆన్లైన్లో పెట్టేస్తారు. సో, నేను కూడా వెయిటింగ్ గైస్ ఎప్పుడెప్పుడు పెడతారా అని చెప్పి. ఈసారి బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రాబ్లము రాదు. ఎందుకంటే మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి స్మూత్‌గా వెళ్ళిపోద్ది ప్రాసెస్ అంతా. ప్రాబ్లమ్ అంతా వచ్చేది తెలంగాణలోనే వస్తది. మరి వాళ్ళ తాలూకు రిస్ట్రిక్షన్స్ ఏంటి అన్నీ మనకు తెలీదు కాబట్టి ఆళ్ళంతా పంపించినాకే మనకైతే అప్రూవ్ అవుతది. సో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారు. మాక్సిమం జాన్యువరి 5 అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మాక్సిమం గైస్ వెయిట్ చేయండి. ఒకవేళ వచ్చినట్లయితే వెంటనే అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్.